పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకి 250 నుంచి 25,000కు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 15,000 నీటి తొట్లు పూర్తి చేశాం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 2,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 14 కొత్త వంతెనలు నిర్మించాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారం 50,000 నుంచి 4 లక్షలకు పెంచాం. అడవితల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతోటి శ్రీకారం చుట్టాం. జల్ జీవన్ మిషన్ కింద 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టులని 7,910 కోట్లతో ప్రారంభించి 1,20,00,000 మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి భద్రతని కల్పించబోతున్నాం. అటవీ విస్తీర్ణం 30% నుండి 37% పెంచే లక్ష్యంలో 1,00,000 మొక్కలు నాటి వీటిని క్యూఆర్ కోడ్లతో ట్రాకింగ్ కూడా ప్రారంభించాం. ఏనుగుల బెడద నివారణకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులని తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్లు జరిపాం. ఎకో టూరిజం అభివృద్ధికి అరకులో వుడెన్ బ్రిడ్జ్ నగరవన యోజన కింద 1,122 కోట్లతోటి 61 ప్రాజెక్టులు చేపట్టాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకి ఫ్రూగల్ ఇన్నోవేషన్ కింద ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికని సిద్ధం చేస్తున్నాం.